నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లోని అగ్రంపాడ్ మినీ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం జరగకుండా సకల ఏర్పాట్లు చేసినట్లు ఈవో నాగేశ్వరరావు పేర్కొన్నారు. వరంగల్ అగ్రంపాడులో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ జాతరకు వరంగల్ ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, బెల్లం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించి పూజలు నిర్వహించడంతో జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఈవో నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వివరించారు. సమ్మక్క సారలమ్మ జాతర అగ్రంపాడు ఆత్మకూరు మండలం హన్మకొండ జిల్లా 2026 సంవత్సరం జాతర సందర్భంగా విచ్చేస్తున్నటువంటి భక్త జనానికి అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ గత సంవత్సరం కంటే పోలిస్తే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా మరి క్యూ లైన్స్ కానీ సభపతులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లలో కూడా ప్రత్యేక దర్శనం క్యూ లైన్ వేరే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్లు వేరే ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మ దర్శనం వేరే చేయడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు కూడా ప్రత్యేకంగా ఒక లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా తాగునీటి వసతి కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. మిషన్ భగీరథ వారి ద్వారా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా మరుగుదొడ్లు కానీ, బ్యాక్వర్డ్ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు లైటింగ్, డెకరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు నిరంతరంగా విద్యుత్ ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకున్నాం. హెల్త్ వారి సహకారంతో కూడా మనం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా మనకు చాలా చక్కగా సేవలు అందిస్తున్నారు. వారి సహాయ సహకారాలతో కూడా మేము ముందుకు పోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనకు ఈ యొక్క జాతర ప్రాంగణం అంతా కూడా సీసీ కెమెరాల నిఘాలో కలదు. మనకు గతం కంటే ఈ సంవత్సరం 100 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. మనకు పార్కింగ్ ప్లేసులలో అయితే కానీ, వివిధ కూడళ్లలో అయితే కానీ, ఎందుకంటే దొంగలు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి వారిని నిరంతరంగా వాళ్ళ నిఘాలో ఉండే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు లైటింగ్ డెకరేషన్ కూడా మనకు చాలా ఎక్కువ ఎల్ఈడి లైట్లు పెట్టేసి కూడా నిరంతరంగా మంచిగా విద్యుత్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ వారి సహకారంతో కూడా మనం భక్తులను వెంటనే గమ్యం చేర్చే విధంగా కూడా అసలు ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా ఆల్ డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతోటి, రెవెన్యూ సిబ్బందితోటి, మనకు గ్రామ పంచాయతీ సిబ్బందితోటి, వీళ్ళందరితోటి కూడా మేము